భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ చైనా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాక్కి అండగా నిలుస్తామని పేర్కొంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంభాషణ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని వాంగ్ యీకి పాక్ మంత్రి వివరించినట్లు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ చైనా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాక్కి అండగా నిలుస్తామని పేర్కొంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంభాషణ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని వాంగ్ యీకి పాక్ మంత్రి వివరించినట్లు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ చైనా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాక్కి అండగా నిలుస్తామని చైనా పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి రాముడు. చైనా ఏదైతే వ్యాఖ్యలు చేసిందో పాకిస్తాన్ కు సంబంధించిన సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే విధంగా, సమగ్రతను కాపాడుకునే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ అంశానికి సంబంధించి మనం చూస్తే చైనా విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి ఇప్పుడు చైనా చేసినటువంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డం కానీ, అదేవిధంగా డ్రోన్లను దేశంపైకి పంపడం కానీ, ఈ అంశాలపైన అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడడం జరిగింది, వాంగ్ యీతో మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా ఒకటే చైనాకు సూచించారు అజిత్ దోవల్. ప్రధానంగా ఇక్కడ చూస్తే దేశానికి సంబంధించి, మన భారతదేశానికి సంబంధించి యుద్ధం మా అభిమతం కాదు, యుద్ధం చేయడమే తమ ఉద్దేశం కాదు, రెండు దేశాలు సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉందన్న అంశాలను మాత్రం చైనా విదేశాంగ శాఖ మంత్రికి తెలియజేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే ఇటు పాకిస్తాన్లో బెలూచిస్తాన్కు సంబంధించినటువంటి ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నటువంటి అంశం కానీ, అదేవిధంగా పాకిస్తాన్ పైన మనం చేస్తున్నటువంటి వాళ్ళకు అంటే అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదులపైన మనం చేస్తున్నటువంటి దాడులు కానీ, ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. అది వాళ్ళ ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి మేము అందులో ఎంటర్ అవుతామన్నట్టుగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూస్తే ఒక రకంగా పాకిస్తాన్కు చైనా మద్దతు ఇస్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు మన భారత ప్రభుత్వం కూడా క్లియర్గా చైనాకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రితో అజిత్ దోవల్ మాట్లాడడం కారణంగా కొంత ఆ అంశాలపైన అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం చేస్తున్నటువంటి యుద్ధం ఆ దేశాన్ని ఏదో ఆక్రమించుకోవడం కోసమో, లేదంటే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆ దేశానికి సార్వభౌమ అంశంలో మనం జోక్యం చేసుకోవడమో కాదు. కేవలం అక్కడ ఉండేటువంటి ఉగ్ర స్థావరాలు అక్కడ భారతదేశానికి నష్టం కలిగించి భారత ప్రజల ప్రాణాలను బలిగొంటున్నటువంటి ఉగ్ర స్థావరాలపైనే మా ముఖ్యమైనటువంటి దాడులు చేస్తున్నాం. ఆ సందర్భంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను మాత్రమే మేము తిప్పుకొడుతున్నామనేటువంటి అంశాలను మాత్రం చైనా విదేశాంగ శాఖ మంత్రికి తెలియజేసి ఈ అంశంలో రెండు దేశాలు కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని కూడా చైనా విదేశాంగ శాఖ మంత్రికి అజిత్ దోవల్ నొక్కి చెప్పడం జరిగింది. అంటే పాక్ సిచ్యువేషన్ చూస్తే పాక్ ఎప్పటికీ కూడా మాట మీద నిలబడదు. గతంలో అదే చేసింది, ఇప్పుడు కూడా అదే పాక్ రిపీట్ చేస్తూనే వస్తుంది. కాబట్టి అంటే మన ఇండియన్ ఆర్మీ, మన అధికారులు ఎలా అలర్ట్ ఉండే అవకాశం ఉంది? అంటే ఇమ్మీడియట్ గా ఢిల్లీలో ఏదైనా మీటింగ్ కి ప్లాన్ చేస్తున్నారా? అంటే ఢిల్లీలో కూడా సిచ్యువేషన్స్ వేగంగా మారుతున్నట్లు తెలుస్తుంది కదా, అసలు ఎలా ప్లాన్ చేయబోతున్నారు?
ఎస్, తప్పనిసరిగా అంటే ఒకానొక దశలో ఇక కొంత సర్దుమణిగింది, పాకిస్తాన్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ చర్చలు అంటే ఈ కాల్పుల ఒప్పందం ఏదైతే ఉందో అది కొనసాగితే చర్చల దశలో ఏమేం చేయాలి, ఏమేం డిమాండ్ పెట్టాలి అనేది భారత అధికారులు ఆలోచించుకొని ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి వింగ్స్ చూసేటువంటి అజిత్ దోవల్ కానీ, మిగతా ఉన్నతాధికారులందరూ కూడా ఈ ఆలోచించుకొని ముందుకు వెళ్దామనుకునేటువంటి తరుణంలోనే పాకిస్తాన్ ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు చేయడం పట్ల అంటే మనం చూడొచ్చు ప్రతిసారి పాక్ తన వక్రబుద్ధిని చూపిస్తుంది. కాబట్టి ఇక ఈసారి ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి అంశంలో మాత్రం తప్పనిసరిగా ఉన్నతాధికారులు దీనిపైన సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది, ఎప్పటికప్పుడు చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు కొద్దిసేపటి క్రితమే విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ వచ్చి మీడియాను అడ్రస్ చేయడం జరిగింది. పాకిస్తాన్ చేసినటువంటి దాడులను అధికారికంగా ధృవీకరించారు. అంటే వాళ్ళందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు, పూర్తిగా పాకిస్తాన్ ఏం చేస్తుంది, మనం భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి, ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగి ఉంటే మనం ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి అంశాల అన్నింటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి చర్చించేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ విధంగా పాకిస్తాన్ దాన్ని మొత్తం కూడా ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమావేశమై అవసరమైనటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, ఇంకా భవిష్యత్తులో మనకి ఇబ్బంది రాకుండా ఉండాలన్నా మన ప్రజల ప్రాణాలు కానీ, అదేవిధంగా ఆర్మీ ప్రాణాలు ఏ విధంగా లాస్ కాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి. అదేవిధంగా మనం చూస్తే పాకిస్తాన్ అంటే ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ కాల్పుల విరమణను పూర్తిగా ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలను ప్రపంచ దేశాల ముందు ఏ విధంగా పెట్టాలి, అవసరమైతే యుఎన్ఓలో కానీ ఎక్కడ స్కోప్ దొరికితే ఆ వేదికలపైన పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఉల్లంఘనలను అన్నింటినీ కూడా తెలియజేయడం, అదేవిధంగా పాకిస్తాన్ ప్రపంచానికి ఏ విధంగా మొత్తం టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, ద్వారా భారతదేశం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనేటువంటి అంశాలను మరొకసారి అన్ని దేశాలకు తెలియజెప్పే విధంగా ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా భారతదేశం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశాన్ని ప్రధానంగా ఇటు చైనాకు కూడా పూర్తి స్థాయిలో తెలియజేసి ఆ విధంగా చైనాకు చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేయకుండా ఉండే విధంగా మన అధికారులు కానీ, మన ప్రభుత్వ నేతలు కానీ పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాముడు, అంటే చైనా అండ చూసుకునే పాక్ రెచ్చిపోతుందా? అంటే ఇప్పుడు తాజాగా జరిగిన సంభాషణ బట్టి చూస్తే అదే అర్థమవుతుంది కదా. అంటే దీనికి రీజన్ ఇప్పుడు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత దాన్ని ఉల్లంఘించడం కూడా చైనా బలం చూసుకునే పాక్ ఈ విధంగా రెచ్చిపోతుంది అనుకోవచ్చా? కొంత ఆ విధంగా అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ అంటే ఇప్పుడు ప్రపంచంలో గతంతో పోల్చినప్పుడు గతంలో రష్యా ఒక సైడు, అదేవిధంగా అమెరికా ఒక సైడ్ ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవు. అంతే వేగంగా అమెరికా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే వేగంగా చైనా అభివృద్ధి చెందుతుంది. అనేక అంశాల్లో వాళ్ళకు ధీటైనటువంటి సమాధానాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికా పాకిస్తాన్కు అదేవిధంగా ఇండియాకు మధ్యవర్తిత్వం వహించి ఆసియాలో ఒక యుద్ధాన్ని పూర్తి స్థాయిలో నిలుపుదల చేయడం కోసం పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి తరుణంలో అలాంటి అంశాలను ఆ విధంగా అంటే ఆసియాలో అమెరికా జోక్యాన్ని మాత్రం చైనా కొంత భరించేటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవాలి. అందులో భాగంగానే వాళ్ళకు ఉండేటువంటి అంశాల ఆధారంగానే ఇప్పుడు అంటే చైనా కొంత పాకిస్తాన్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తుంటే అమెరికా పూర్తిగా ఇండియా వైపు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అందులో భాగంగానే చైనా కొంత పాకిస్తాన్కు మద్దతుగా ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు ఉండేటువంటి అమెరికా చైనాకు ఉండేటువంటి ట్రేడ్ వార్ నేపథ్యం కానీ, అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి వివిధ ఆర్థిక అంశాల్లో ధీటుగా కొంత చైనా ప్రపంచంలో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా దానిని అడ్డుకోవడానికి, చైనాను అడ్డుకోవడానికి చూస్తుంది. అదేవిధంగా చైనా కూడా ఇక్కడ ఆసియా ఖండంలోకి వచ్చి అమెరికా ఇక్కడ పెత్తనం చెలాయించడాన్ని మాత్రం ఏమాత్రం చైనా ఒప్పుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ప్రచన్న ఈ విభేదాలకు సంబంధించి ఆ అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ సందు దొరికినా వాళ్ళు యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ అంశాన్ని అటు అమెరికా కానీ ఇటు చైనా కానీ రెండు కూడా యూజ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే మాత్రం ఆసియాలో ఇటు బలమైనటువంటి శక్తిగా భారతదేశం ఎదుగుతుంది. ఏ అంశంలోనైనా చైనాకు ధీటుగా ఉండేటువంటి విధంగా ఇటు భారతదేశం ఎదుగుతున్నటువంటి తరుణంలో ఆటోమేటిక్గా భారతదేశం వైపు కాకుండా
ఇటు ఇతర దేశాల వైపు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందులో భాగంగానే పాకిస్తాన్కు కొంత మొగ్గు చూపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ బహిరంగంగా ఇప్పటి వరకు బహిరంగంగా పూర్తి స్థాయిలో మాత్రం చైనా ఆ అంశాలపైన ఇంకా ముందుకు రాలేదనే చెప్పాలి. అంటే ఈ అంశాలకు సంబంధించి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్నప్పుడు కొంత సార్వభౌమ అధికారానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము వాళ్ళకి మద్దతు ఇస్తామనేటువంటి అంశాలను మాత్రం చైనా పాకిస్తాన్కు కొంత మద్దతు ఇచ్చినట్టుగా కనబడుతుంది. కానీ పూర్తి స్థాయిలో అంటే ప్రపంచ స్థాయి వేదికలపైన ఆ విధమైనటువంటి ప్రకటనలు అయితే చైనా ఇప్పటివరకు చేయలేదు. బహిరంగంగా కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ కొంత బలమైనా కూడా చైనాకు అంటే ఈ మాటలు కూడా చైనా మాట్లాడినటువంటి ఈ మాటలు కూడా పాకిస్తాన్కు మోరల్ సపోర్ట్నిచ్చేటువంటి అవకాశం ఉంది. చైనా కొంత ఇక్కడ బలమైన శక్తిగా ఉండడం, అదేవిధంగా ఆర్మీ కానీ అదేవిధంగా టెక్నాలజీ పరంగా కానీ కొంత బలమైనటువంటి వాళ్ళ మెటీరియల్ ఉండడం కారణంగా కొంత వాళ్ళకు సపోర్ట్ చేస్తే మాత్రం మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా ఉండేటువంటి అంటే మన దగ్గర ఉండేటువంటి మిలిటరీ కానీ ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థలు కానీ అంతకంటే ఎక్కువగా ధీటుగా పాకిస్తాన్కు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటిస్తే మాత్రం పాకిస్తాన్కు చాలా తీవ్రమైనటువంటి నష్టాలు ఉంటాయనేది పాకిస్తాన్కు కూడా తెలిసినటువంటి అంశం. కాబట్టి చూడాలి ఏ విధంగా ఈ అంశాన్ని అంటే ఇప్పుడు మనం చూస్తే మిలిటరీ అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ ఏమైనా గ్యాప్ ఉందా అనేది మాత్రం పొద్దుటికి ఉదయానికి పూర్తి స్థాయిలో తెలియచేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రభుత్వ అధినేతలు కానీ అక్కడి మంత్రులు కానీ ఈ అంశంపైన స్పందించినప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అక్కడి మిలిటరీ కానీ అదేవిధంగా అక్కడి అధికారులు కానీ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశంలో అంటే ఈ ఉల్లంఘన ఏదైతే జరిగిందో ఈ ఉల్లంఘనకు సంబంధించి మన భారత ప్రభుత్వం మాత్రం నేరుగా అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. కానీ అక్కడ నుంచి ఏ విధమైనటువంటి ప్రకటన రాలేదు. ఈ పరిస్థితులను చూస్తే కొంత వాళ్ళు అంటే ఏదైతే కొంత మద్దతు పలికారో వాళ్ళకు సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా మేము చూస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అది కూడా కొంత వాళ్ళకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిని చూసుకొని కూడా పాకిస్తాన్ మన పైన దాడులు చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ రాముడు.